ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి వచ్చి, "నీతో నేను కొంచెం మాట్లాడాలి" అనేతో అంటూ ఉంటుంది. అలా అనేసరికి, "ఈ ఆటో షెడ్‌లో దించేసి వస్తాను పద, ఇంటికే వస్తాను అక్కడ మాట్లాడొచ్చు" అని ధీరజ్ అనేసరికి, "నేను నీతో పాటు వస్తాను ఆటోలో నీతో కొంచెం మాట్లాడాలి" అని ప్రేమ అనేసరికి ధీరజ్ షాక్ అవుతూ ఉంటాడు. అనేసరికి సరే అని చెప్పేసి అనేసరికి ప్రేమ అయితే తొంగి చూస్తూ ఉంటుంది. ధీరజ్ ఎంత కష్టపడుతున్నాడో ఏంటో అనైతే తొంగి చూస్తూ ఉంటుంది. వ్యాన్ స్టార్ట్ చేయడానికి ధీరజ్ చాలా కష్టపడుతూ ఉంటాడు. అలా అది స్టార్ట్ అవ్వకపోవడంతో ఇరిటేట్ అవుతూ ఉంటాడు. అదంతా చూసి ప్రేమ అయ్యో! ఎంత కష్టపడుతున్నాడే అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక ఆటో స్టార్ట్ చేసి ఇద్దరు కలిపి ఆటోలో షెడ్‌కైతే వెళ్తూ ఉంటారు. అలా వాటర్ ప్లాంట్‌కి వెళ్తూ ఉంటారు. ఇక చెయ్యి నొప్పికి ధీరజ్ అయితే చెయ్యి ఇలా అనేసరికి ప్రేమ అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ధీరజ్‌ని. ఇక వాళ్ళిద్దరూ ఒక దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ ఉంటారు. ఒక దగ్గర కూర్చొని భోంచేయడానికైతే రెడీ అవుతూ ఉంటారు. ఇక ప్రేమ అయితే తను తెచ్చుకున్న బాక్స్‌లో ధీరజ్‌కి షేరింగ్ ఇస్తూ ఉంటుంది. అలా ధీరజ్ పొలమారగానే ప్రేమ తన తల నిమురుతూ తల ఇచ్చేస్తూ వాటర్ ఇస్తూ ఉంటుంది. "నువ్వు చాలా రోజులు బట్టి క్లాసెస్ మిస్ అవుతున్నావు కదా! కాలేజీకి కూడా రావడం లేదు. ఎగ్జామ్స్ దగ్గరకొచ్చేస్తున్నాయి. ఏం చేస్తావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఎగ్జామ్స్ కరెక్ట్‌గా రాయకపోతే మళ్ళీ మీ నాన్న దగ్గర నీకు చెడ్డ పేరొస్తుంది. మీ నాన్న చాలా ఫీల్ అవుతారు. అందుకే కొంచెం ఎగ్జామ్స్ మీద, చదువు మీద కాన్సంట్రేషన్ చేయొచ్చు కదా! అనేదో అంటూ ఉంటుంది. అలా అనగానే ధీరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు క్లాసెస్ మిస్ అవుతున్నావు కదా! మళ్ళీ మీ నాన్నని మళ్ళీ బాధ పెడతావా? అని చెప్పేసి ధీరజ్‌నైతే ప్రేమ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి ధీరజ్ ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు.